శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల అనురాధ, రచన మీరా లక్ష్మి గారు. ఇక నవల్లోకి వెళ్దాం. కృష్ణమోహన్ వచ్చి సోఫాలో కూర్చోగానే రాజు వచ్చి ఫ్యాన్ స్విచ్ నొక్కాడు. తర్వాత కాస్త దూరంలో వినయంగా నిలబడ్డాడు. కృష్ణమోహన్ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఎంత ఆలోచించినా ఈ దావా విషయం అందరికీ ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు. తన దగ్గర స్నేహితులకు కూడా చెప్పలేదు. మరెలా తెలిసింది? అతనికి ఎంతకీ ఆలోచన తెగలేదు. అతను లేచి సరిగ్గా కూర్చొని బూట్లు విప్పుకున్నాడు. లేచి నిలబడుతుంటే ఆనాటి పేపర్ టీపాయ్ మీద కనపడింది. మళ్ళీ కూర్చుని ఆ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. ఉదయం సరిగ్గా చదవలేదు. 20 ఏళ్ల వనిత సాహస కృత్యాలంటూ పెద్ద పెద్ద అక్షరాలతో వేశారు. ఆ అమ్మాయి ఫోటో కూడా వేశారు. బంగారు తీగలా ఉంది. ఆ అమ్మాయి ధైర్య సాహసాలు చదువుతుంటే ఎంతైనా ఆశ్చర్యం కలుగుతోంది. 2 ఏళ్ల బట్టి ఎంతో జాగ్రత్తగా అందరినీ బోల్తా కొట్టిస్తూ బాస్ మెప్పులు పొందుతున్న ఆ వనిత క్రితం రోజు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో మరో సాహసం చేయబోయి దురదృష్టవశాత్తు పట్టుబడిపోయింది. ఆ అమ్మాయి పేరు కనకదుర్గ. కృష్ణమోహన్కి దుర్గమ్మ గుర్తొచ్చింది. అవును, తన విషయం దుర్గమ్మకి తెలుసుంటుంది. దావా విషయం. దాన్ని నాలుక భుజాన్నేసుకుని తిరిగే దుర్గమ్మ కొంతమందికి చెప్పుంటుంది. అది అందరికీ తెలుసుంటుంది. ఒక్కొక్కసారి ఇలాగే తమాషాగా జరుగుతూ ఉంటాయి. మనం ఆలోచిస్తున్నంతసేపు ఆ ఆలోచన వెనక్కి నెడుతుంది. ఏదో సందర్భంలోనో ఏ సంఘటన ద్వారానో గుర్తుకొస్తుంది. కృష్ణమోహన్ ఉదయం నుంచి ఆలోచిస్తున్నాడు. తను దావా వేసినట్టు, దానిలో నెగ్గినట్లు అందరికీ ఎలా తెలిసిందా అని. ఎంత ఆలోచించినా అతనికి ఎవరు చెప్పుంటారో తట్టలేదు. సడన్గా ఆ అమ్మాయి పేరు చూసేసరికి దుర్గమ్మ గుర్తుకొచ్చింది. దుర్గమ్మ కుటుంబాన్ని పిలవలేదని ఈ పాటికి కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది అనుకున్నాడు. ఏమన్నా అనుకొని నిర్లక్ష్యంగా అనుకున్నాడు. ఇంతమంది వచ్చారు, అనురాధ రాలేదు. బాధగా నెట్టుచ్చాడు. తను దగ్గరికి రావాలి అనుకున్న వాళ్ళు దూరం అయిపోతున్నారు. తను వద్దు బాబోయ్ అనుకున్న వాళ్ళు తన చుట్టూ చేరి ఊపిరి ఆడనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? కృష్ణమోహన్ లేవగానే రాజు లుంగీ తువ్వాలు అందించాడు. అతను విడిచిన బట్టలు జాగ్రత్తగా హ్యాంగర్కి పెట్టాడు. అతను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి వేడి పాలు తీసుకొచ్చాడు. కృష్ణమోహన్ గదిలోకి వచ్చి రాగానే తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళాడు. అతనికి రోజు ఉదయం లేవగానే రాత్రి పడుకోబోయే ముందు తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి కాసేపు నిలబడడం అలవాటు. ఆ తల్లి ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో తనని దీవిస్తున్నట్లే అనిపిస్తుంది అతనికి. కానీ ఈరోజు ఆ తల్లి మోమో ఏదో బాధపడుతున్నట్లుగా అనిపించింది అతనికి. ఆ తల్లి మనసు ఆ బిడ్డకి తెలుసు. ఎవరు ఎన్ని అన్నా తిరిగి ఎదుటివారిని ఏదో ఒకటి అని బాధించాలనే తత్వం కాదు ఆ తల్లిది. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు తొందరపడ్డారని మనము తొందరపడతామా అనే స్వభావం కలిది. కానీ నీలా నేను సరిపెట్టుకోలేకపోయానమ్మా, నన్ను క్షమించు అనుకుంటూ వెనుదిరిగాడు కృష్ణమోహన్. అవును, తల్లికి బాబాయ్ మీద దావా వేయడం ఇష్టముండదు. అన్ని బాధలు వాళ్ళు తనని పెట్టినా వాళ్ళని కన్న బిడ్డల్లా చూసింది. కానీ వాళ్ళకి ఆ జ్ఞానమేది? ఎదుటి వాళ్ళని చిత్రహింస పెట్టి ఆనందించాలనే పైశాచిక తత్వం గల వాళ్ళకి జీవితంలో ఒక్కసారన్నా పాఠం నేర్పాలి. బాధ అంటే ఏమిటో, అవమానం భరించడం ఎంత కష్టమో తెలిసి రావాలి. నిద్ర రాక మంచం మీద అశాంతిగా అటు ఇటు దొర్లాడు. ఈరోజు ఇంట్లో ఏమీ సందడి లేనట్లు, తనొక్కడు ఒంటరిగా ఏ అడవిలోనో ఉన్నట్టుగా ఉందతనికి. రోజులా తల్లి చిరునవ్వుతో ఇల్లంతా సందడిగా తిరుగాడుతున్నట్లు ఎంత ఊహించుకుందామన్నా అతనికి సాధ్యం కావటం లేదు. కృష్ణమోహన్ బయట ఎన్నో పనులతో ఊపిరాడనంత బిజీగా ఉన్నా తిరిగి ఇంటికి వచ్చేసరికి అంత ఇంటికి 2 నౌకర్లతో బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. కృష్ణమోహన్ తన గదిలోకి రాగానే తల్లి ఫోటో దగ్గర నిలబడి వచ్చి మంచం మీద వాలాడంటే ఒంటరితనం కాలికి బుద్ధి చెప్పాల్సిందే. తల్లి జరీ అంచు చీర కట్టుకొని నౌకర్లకి పనులు పురమాయిస్తూ నిండుగా చెక్కు చెదరని చిరునవ్వుతో హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నట్లే అనిపిస్తుంది. తను ఒంటరిగా ఉన్నాననే భావన అతనికి అనిపించదు. ఈరోజు అలా ఎంత ఊహించుకుందామన్నా ఊహాపదంలో అతనికి ఆ దృశ్యం కనిపించడం లేదు. తల్లి చనిపోయే ముందు అనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లి మంచం దగ్గరే కిందనే దిగులుగా కూర్చున్న తండ్రి మాటిమాటికి ఆ దృశ్యం గుర్తురాసాగింది కృష్ణమోహన్కి. శాంతకి చిన్నప్పుడే పెళ్ళైంది. ఎంత చిన్నప్పుడంటే 8 ఏళ్లకే పెళ్ళైంది. 3వ తరగతితోటే చదువు మాన్పించారు. తాతయ్య దగ్గర సంస్కృతం నేర్చుకునేది. కొన్నాళ్లకి అది సరిగ్గా సాగేది కాదు. నోములని వ్రతాలని అత్తింటికి పుట్టింటికి తిరగడంతో అది కుంటుపడింది. పరిపాటల్లో చాలా చురుగ్గా ఉండేది. శాంత కాపురానికి వెళ్లకుండానే ఏదో ఒక వంకతో
అత్తారు తీసుకెళ్తుండేవారు. ఏటా కాన్పులతో పిల్లలతో అవస్థపడి అత్తగారికి ఎన్నో పనులలో సహాయపడేది. నెల రోజులున్న కోడలు వెళ్ళిపోతుందంటే ఆ అత్తగారికి చేయి విరిగినట్టే ఉండేది. అయినా ఆ అత్తగారు పొరపాటున కూడా మా కోడలు పనిమంతురాలు అన్న పాపాన పోలేదు. కాపురానికి వెళ్ళాక ఎలాగూ ఉంచరు. ఇప్పటి నుంచి నెలేసి రోజులు ఉంచుకోవడం శాంత తల్లికి బాధ వేసేది. కానీ వాళ్ళు పంపమన్నప్పుడు కాదని ఎలా అంటారు? శాంత రజస్వలై కాపురానికి వెళ్ళింది. శాంత భర్త భానుమూర్తికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. భానుమూర్తికి ఉద్యోగం వచ్చిన ఏడాదికి శాంతను తీసుకెళ్లి కొత్త కాపురం పెట్టించి వదినికి సాయంగా ఉండండని ఇద్దరు పిల్లల్ని విడిచి ఆ అత్తగారు సొంత ఊరు వెళ్ళిపోయింది. అలా విడిచిన ఇద్దరికి వదిన దగ్గరే బాగుంది, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే చదువుకుంటాం అన్నారు. అభ్యంతరం ఏముంది? మళ్ళీ సంవత్సరానికి మరో ఇద్దరు చదువు పేరుతో వచ్చారు. మరో 2 ఏళ్ల తర్వాత ఇక్కడ పొలాల గట్లంట తిరిగి బొత్తిగా చదవట్లేదురా అబ్బాయి, పాండుని రంగణ్ణి కూడా అక్కడ చేర్పిస్తే బాగుంటుందేమో అన్న తల్లి మాటకి అదే మంచిదమ్మా, నేనే అందామనుకుంటున్నాను, నేనో రామబ్రహ్మమో చెప్తూ ఉంటాం, నాతోనే పంపేయకూడదు అన్నాడు ఇంటి పెద్ద కొడుకు భానుమూర్తి. ఎప్పుడు మగపిల్లల చదువు ధ్యాసే కానీ మా చదువు అక్కర్లేదా? కాత్యాయిని తల్లిని నిలేసి అడిగింది. ఎంతమందికి చెప్పించాలి చదువు? నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ దేవుడు దయ వల్ల ఈ ఏడాది అయిపోతేనూ. తల్లి మాటలు పూర్తి కాకుండానే కాళ్ళు నేలకేసి తపతపా కొట్టుకుంటూ నాకేం అక్కర్లేదు పెళ్ళి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. సంబంధాలు చూస్తున్నారా అమ్మా? భానుమూర్తి అడిగాడు. చూస్తున్నారు నాయనా, పొలం బద్దట, డబ్బు రూపేణా కావాలట, అది మీ నాన్నగారికి ఇష్టం లేదు. ఎలా చేస్తారో ఏమో నిట్టూర్చిందావిడ. తర్వాత భానుమూర్తి చెల్లెలి కోపం పోగొట్టాలని చూశాడు. కాత్యాయనికి ఎంత బ్రతిమాలినా కోపం తగ్గలేదు. చివరికి ఓ చురకంటించింది. ఇంతమందికి వదిన ఒక్కటి చెయ్యాలని భయపడుతున్నావేమో, నేను చదువుకుంటున్నా పనిచేస్తాను అనేసింది. భానుమూర్తి తెల్లబోయాడు. పోనీ వదిన్ని అడిగి ఈసారి తీసుకెళ్ళు అంటూ మరో చురక. చదువుకోవాలనే అభిలాషతో చెల్లెలు అలా మాట్లాడుతుందనుకున్న భానుమూర్తి తల్లిని తండ్రిని ఒప్పించి తమ్ముళ్లతో పాటు చెల్లెని కూడా తీసుకెళ్లాడు. 6 మరదులు, ఆడపడుచు, తను, భర్త, మొత్తం 9 మంది. ఇంతమందికి శాంత నోరు మెదపకుండా చేసేది. కాపురానికి పంపిస్తూ తల్లి ఫలానా వారి అమ్మాయి, ఫలానా వారి కోడలు అనిపించుకోవాలి, వాళ్ల మనసెరిగి జాగ్రత్తగా మసలుకో హితబోధలు చేసింది. మొదట మనకే పేరొస్తే అదే స్థిరపడుతుంది తల్లి. మొదట చెడ్డ పేరు వచ్చిందంటే అది మాపుకోవడం మన తరం కాదు. ఆ తర్వాత ఎంత జాగ్రత్తగా మసిలినా మొదట్లో వచ్చిన పేరు మాసిపోదు. నువ్వు బుద్ధిమంతురాలివి, నీకు వేరే చెప్పక్కర్లేదనుకో. పెద్దదాన్ని చాదస్తంగా చెప్తున్నానంటూ తాతయ్య హితబోధలు శాంత మర్చిపోలేదు. తన శాయశక్తులా ఎవ్వరి మనసు నవ్వకుండా చెయ్యాలని తాపత్రయపడేది. కానీ వాళ్ళని మెప్పించలేకపోయేది. చదువుకుంటానంటూ వచ్చిన కాత్యాయిని చదువుకోనూ లేదు. ఇంట్లో వదిన గారికి పనిలో సహాయం చేసేది కాదు. తినడం తిరగటం. భానుమూర్తికి వరుసకి అక్కగారు దుర్గమ్మ, ఆవిడ భర్తకి అక్కడే ఉద్యోగం. మొదట శాంతని ఆవిడ అన్నగారికి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరికీ 15 ఏళ్ల తేడా ఉండడంతో శాంత తల్లి ససేమిరా వీల్లేదంది. తర్వాత భానుమూర్తితో నిశ్చయించారు. దుర్గమ్మ వదినగారు గయ్యాళి. కాపురానికి వచ్చిన 2 ఏళ్లకే ఆ ఇంటి నుంచి భర్తని వేరు తీసుకుపోయింది. శాంత ఓరిమి సహనం చూస్తుంటే శాంత తన వదిన అయితే ఎంత బాగుండేది అనుకునేది. శాంతే తన వదినగారైతే అన్నని వేరు తీసుకెళ్లేది కాదు. ఒక్కగానొక్క అన్నగారు, చెల్లెళ్ల ముఖం చూడడు. ఇది ఆవిడలో మంటను రేపింది. అసలే గయ్యాళి, సాధింపు స్వభావం గలది. శాంత అత్తగారికి కోడలి మీద నేరాలు చెప్పేది. పిల్లలు సెలవులకి ఇళ్లకొస్తే వదిన ఎలా చూస్తోంది అంటూ ఆరా తీసేది. అమ్మ ఇంత ఇదిగా అడుగుతుంటే ఏమీ చెప్పకపోతే ఏం బాగుంటుంది అనుకున్న పిల్లలు ఏదో ఒకటి చెప్పేవారు. ఫలితంగా కోడల్ని సాధించేది. చిన్న పిల్లలకిది వినోదంగా ఉండేది. రోజులు గడిచిపోతున్నాయి. రామబ్రహ్మం ఉద్యోగంలో చేరాడు. పెళ్లి సంబంధాలు రాసాగాయి. అతను ఉద్యోగం వస్తే గానీ పెళ్లి చేసుకోను అనడం వల్ల ఏమీ చేయలేకూరుకున్నారు. అందరి సాధింపులు ఒకెత్తు, రామబ్రహ్మం కాత్యాయిని సాధింపులు ఒకెత్తు. ఆ ఇద్దరూ కూడా సాధించడం మొదలెట్టారంటే శాంత కళ్ళమ్మట నీరు తిరగందే వదిలిపెట్టేవారు కాదు. ఎంత ఓర్చుకుందామన్నా సాధ్యపడేది కాదు. నేనైతే అలా కాదు, నేనైతే ఇలా కాదు అంటూ తనో ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవాడన్నట్లు మాట్లాడేవాడు. చిన్నన్నయ్యని ఓ దేవుళ్లా కొలిచేవారు మిగతా వాళ్ళు. చిన్నన్నయ్య ఎప్పుడైనా డబ్బులిస్తాడు, పెద్దన్నయ్య ఏది ఇవ్వడు. ఇది వాళ్ల భావన. బరువంతా పెద్దన్న మీదే ఉందని, బాధ్యతంతా అతనిదేనని వాళ్ళకేం తెలుసు? భార్యని తన ఎదురుగా ఎవరు సాధించినా అతను కలగజేసుకోడు. నన్ను కానట్లే ఊరుకుంటాడు. భర్తతో ఈ ఒక్క విషయాన్ని క్షమించలేకపోయేది. శాంత తను ఇంత చేస్తున్నా అందరూ సాధిస్తారు, అయినా భర్త కలగజేసుకోడు.
అంతలో తనే సర్దుకునేది. వాళ్ళకి తెలియాలి గాని పాపం తనేం చేస్తారు, పెళ్ళాన్ని వెనకేసుకొచ్చారని సాధించరు అనుకుని సర్దుకునేది. శాంతకి 3 సార్లు అబార్షన్ కావడంతో ఆరోగ్యం దెబ్బతింది. అది వెరకటంత ఓపిగ్గా చేయలేకపోతోంది. డాక్టర్లు చెప్పిన మందులు వాడుతున్నారు కానీ వాళ్ళు వాడుతున్న పళ్ళు పాలు వాడలేకపోతున్నారు. శాంతకి పసుపు కుంకం కింద ఇచ్చిన అరెకరం పొలం మీద వచ్చే పంటతో ఒక్క చీర కూడా కొనుక్కోలేకపోయింది. ఆ డబ్బులు ఇంటి కింద ఖర్చు అయిపోతున్నాయి. రామబ్రహ్మం ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఇంటి దగ్గర నుంచి పొలంలో పండే పప్పు ధాన్యాలు కూడా రావటం లేదు. రామబ్రహ్మం ఇంతని తన సాదరకుంచుకొని మిగతాది అన్నగారికి ఇస్తాడు. వచ్చిపోయే బంధువులతో ఎంత జాగ్రత్తగా వాడినా అప్పు చేయక తప్పటం లేదు. ఇలాంటి పరిస్థితులలో శాంతకి పళ్ళు పాలు కొనే స్థితిలో లేడు భానుమూర్తి. రామబ్రహ్మానికి పెళ్లి నిశ్చయమైంది. ప్లీడర్ గారమ్మాయితో. స్కూల్ ఫైనల్ పాస్ అయింది. సంగీతం వచ్చు. సంగీతానికి సంబరపడకపోయినా చదువుకున్న పిల్లని అందరూ సంబరపడ్డారు. ఎందుకంటే ఇంతవరకు ఆ ఇంట్లో ఆడపడుచులు కానీ కోడళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు లేరు. శాంతకిప్పుడు 5వ మాసం. రామబ్రహ్మం పెళ్లికని వచ్చిన అత్తగారు శాంతకి పురుడు పోసి వెళ్ళింది. తను ఉండగా చిన్న కోడల్ని తీసుకొద్దామని చాలా ప్రయత్నించిందావిడ. ఇల్లు ఇరుకు అని సర్దేసి తల్లి వెళ్ళిన వారానికి అదివరకే కుదుర్చుకున్న ఇంటిలో వేరింటి కాపురం పెట్టాడు రామబ్రహ్మం. వెళ్ళిన వారం వరకు అతను వేరే కాపురం పెట్టాడని గ్రహించుకోలేదెవ్వరూ. అత్తారింటికి వెళ్ళాడనుకున్నారు. బాబు పుట్టడంతో శాంత మరీ నీరసపడిపోయింది. తోటి కోడలొస్తుంది, కాస్త చేతి ఆసరాగా ఉంటుందనుకున్న ఆశ అడియాసైంది. 1వ తారీఖున 100 రూపాయలు తీసుకొచ్చి అన్నగారి చేతిలో పెట్టి ప్రతి నెల ఇలాగే ఇస్తాను అన్నాడు రామబ్రహ్మం. భానుమూర్తి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆదివారాలు చిన్నన్నగారింటికి వెళ్లారు పిల్లలు. ఆ వదినగారు ఓ కొత్త రకం టిఫిన్ పెడుతుంది. అక్కడి నుంచి వచ్చి ఆ వదిన్ని ఈ వదిన దగ్గర పొగుడుతారు. శాంత నవ్వుతూనే వింటుంది. ఆ వదిన దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి వంటలేనా? ఇలా సాగుతాయి వాళ్ల మాటలు. శాంత మౌనంగా విని ఊరుకుంటుంది. రామబ్రహ్మం తెలివితేటలున్నవాడు. తమ్ముళ్ళకి ఓ పెన్ను కొనివ్వడం, చెప్పులు కొనివ్వడం, చెల్లెలకి ఓ జాకెట్ కొనివ్వడం చేస్తాడు. తమ్ముళ్ళు చెల్లాయి వస్తే టిఫిన్ చేయిస్తాడు. అప్పుడప్పుడు సినిమాకి డబ్బులిస్తాడు. తల్లి వస్తే చీర పెడతాడు. కానీ ఒక్క తమ్ముని కూడా వచ్చి ఇక్కడే ఉండు, వదిన ఒక్కటి చేయలేదు అన్న మాట అనడు. అది ఎవరికీ గ్రహింపు లేదు. చిన్న అన్నయ్య వాళ్ళకి దేవుడు అంతే. వేరే ఉంటే ఏం డబ్బిస్తున్నాడు? తల్లి సంబరం. మరో 4 ఏళ్లు గడిచిపోయాయి. మరో 2 తమ్ముళ్ళు గట్టెక్కారు. ఇంకో అతనికి పెళ్ళైంది. అతను ఆఫీస్కి దూరం అంటూ వేరే ఇల్లు చూసుకున్నాడు. కాత్యాయనికి పెళ్ళైంది. ఇంకా కాపురానికి తీసుకెళ్లలేదు. అబ్బాయి చదువు పూర్తయితే గానీ కాపురానికి తీసుకెళ్ళాం. ఈలోగా మీ అమ్మాయి చేత ఏదైనా పరీక్షకు కట్టించండి అన్నారు. కాత్యాయని చేత మెట్రిక్ పరీక్షకి కట్టించారు. వారానికోసారి చిన్నన్నగారి దగ్గరికి వెళ్ళి పాఠాలు చెప్పించుకునేది. కాత్యాయనికి పెళ్ళైనా చదువుకుంటున్నా సాధింపు గుణం, నేరాలు చెప్పే బుద్ధి పోలేదు. రాత్రి భోజనాల దగ్గర మాటల్లో దుర్గమ్మ గురించి ప్రస్తావన వచ్చింది. దుర్గమ్మ మొగుడు సొంత ఊళ్ళో ఇల్లు కూడా అమ్మేశాడని భానుమూర్తి అన్నాడు. అయ్యో పాపం. ఏటా కాన్పుతో ఆవిడ అసలే ఆరోగ్యం బాగుండక భర్త తిరుగుళ్లకే బెంగెట్టుకుంది. పొలం కాకుండా ఉండటానికి ఇల్లు కూడా లేకపోతే ఎలా? పాపం అంది శాంత జాలిగా. కాత్యాయని దుర్గమ్మ దగ్గర మాట మార్చి మరో 2 మాటలు చేర్చి దుర్గమ్మకు ఊదింది. ఏమని? బావ ఆడవాళ్లతో తిరుగుతాట, తాగుతాట, నీకు ఏడాదికో పిల్ల పుడుతుందట అంటూ చెప్పింది. మధ్యాహ్నం పనంతా అయి చాప పరుచుకొని పడుకుంది శాంత. అందరి చదువులు గట్టెక్కినట్టే 1 సంవత్సరం కళ్ళు మూసుకుంటే పాండు రంగడు చదువులైపోతాయి. ఇన్ని అప్పులు ఎలా తీరుతాయని ఆలోచిస్తూ పడుకుంది. కాత్యాయని పుస్తకం చదువుకుంటోంది. వీధి తలుపు ఎవరో దబదబా బాదుతున్నారు. శాంత లేచేలోగా కాత్యాయని తలుపు తీసింది. ఎదురుగా దుర్గమ్మ ఉగ్రరూపం చూసి హడలిపోయి 1 అడుగు వెనక్కి వేసింది. మీ వదిన ఉందటే అంది తలుపు తీయగానే. అప్పటికే లేచి నిలబడ్డ శాంత రండి అంది ఎదురొస్తూ. నీ మర్యాదలు అందుకోవడానికి రాలేదు నేను. అసలు నీ ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని వచ్చాను అంది రొప్పుతూ. చంకలో పిల్లాడు గోల పెట్టేస్తున్నాడు. ఏమిటండి అంది తెల్లబోతూ శాంత. తను బయటపడిపోతానని భయపడ్డ కాత్యాయిని మెల్లగా పక్కింట్లోకి జారుకుంది. ఏమిటని వాళ్ళు అడిగితే తనకి తెలియదంది. నా మొగుడు ఎవరితో తిరుగుతుంటే చూసావు నువ్వు? నా మొగుడు తాగితే నీకెందుకు? తందనాలాడితే నీకెందుకు? ఊరోళ్ళ మొగుళ్ళు ఎవరితో తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో చూడ్డమే నీ పనా? ఏమిటి మీరంటున్నది? తెల్లబోతూ అయోమయంగా అడిగింది శాంత. ఎంత నంగనాచివే. నీ అత్తల ఆడబిడ్డలా నేనేం వెర్రిముఖాన్ని కాదు నీ చేత పడటానికి. నువ్వు అమాయకంగా మొహం పెట్టేస్తే పాపం వెర్రిది అంటూ పోతాననుకుంటున్నావేమో. అదేం కుదరదు. అసలు సంగతి చెప్పకుండా ఏమిటండి మీరు? కాస్త గట్టిగానే అంది శాంత. దుర్గమ్మ అసలు సంగతి చెప్పకుండా తన ధోరణిలో అరవసాగింది.
మా ఇష్టం, మా పొలాలు, మా ఇల్లు, మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటాం. నీకెందుకు మధ్య? మమ్మల్ని యాగి చేయడానికి నీకెవరిచ్చారు అధికారం? అసలు నీ కుళ్ళు నాకు తెలుసు. పిల్లల తల్లుల్ని రెండు కళ్ళెట్టుకొని తిన్నగా చూడలేవు. ఈ విషయంలో అత్తగారి మీద నీ కళ్ళు పడ్డాయి. అందుకే రాయిలా తిరిగే మనిషి ఎలా అయింది? దుర్గమ్మ గారు శాంతాన్ని ఆవిడ చెప్పనీయదలుచుకోలేదు. మళ్ళీ ఇలా అంది. నేను ఏటా ఏటా కంటే నీకేం? నువ్వు నాకేం పురుళ్ళు పోసావా, పుణ్యాలు పోసావా? ఏడాదికి ఇద్దరిని కంటాను. కడుపు పండాలంటే పెట్టి పుట్టాలి, కనాలంటే కనైగలవా? ఇలాంటి కుళ్ళు బుద్ధులు ఉన్నాయి కాబట్టే ఒంటికాయ సొంటి కొమ్ములా ఒక్కడే పుట్టాడు. అసలు గొడ్రాలి మొహమన్నా చూడొచ్చు కానీ ఒంటి గొడ్రాలి మొహం చూడకూడదన్నారు. ఊరికే అన్నారా? పొద్దున్నే లేచి దుర్గమ్మ వెళ్ళిపో. భళ్ళున తలుపులు మూసి కింద కూలబడిపోయింది శాంత. కళ్ళు చీకట్లు కమ్మి గిర్రున తిరిగాయి. దుర్గమ్మ ఇంకా కేకలేస్తూనే ఉంది. చంకలో పిల్ల గోల పెడుతున్నా ఆవిడ లెక్క పెట్టడం లేదు. పక్కవాట వాళ్ళు బయటికి రాకపోయినా ఏమిటా అని కిటికీలోంచి కుతూహలంగా చూస్తున్నారు. వాడిని పిలిచి మరీ చెప్తోంది దుర్గమ్మ. ఎవరు ఎన్ని అన్నా భర్తకి చెప్పలేదు కానీ ఈనాడు దుర్గమ్మ మాటలు భరించలేకపోయింది. భర్త రాగానే చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. దుర్గమ్మ ఇంత గొడవ చేస్తుందని కాత్యాయిని అనుకోలేదు. ఆవిడలా తనని బయట పెట్టేస్తుందనుకోలేదు. దుర్గమ్మ వెళ్ళగానే ఇంట్లోకి రాకుండా చిన్నన్నగారింటికి వెళ్ళిపోయింది. కాత్యాయిని ఏది అని అడిగాడు. రామబ్రహ్మం ఇంటికి వెళ్ళిందట. దుర్గమ్మ వెళ్ళాక ఇంకా లోపలికి రాలేదు. అయినా మొన్న ఆవిడ మీద ద్వేషంతో నేనేమీ అనలేదు కదా. శాంత గొంతు పట్టుకుపోయింది. కాత్యాయిని అన్నగారికి ఏం చెప్పిందో అక్కడే ఉండిపోయింది. ఈ గొడవ జరిగిన 4వ నాటికి తల్లి ఊరు నుండి వచ్చింది. కోడల్ని 4 దులిపింది. అయిన వాళ్లతో ఆ దెబ్బలాటలేమిటని వెళ్ళేటప్పుడు కూతుర్ని పెద్ద కొడుకు దగ్గర దిగబిడ్చి ఆ హిందీ పరీక్షలు కూడా అయిపోతే తీసుకెళ్ళిపోతాను అంది. కాత్యాయిని వదినగారిని తప్పుకు తిరుగుతోంది. ఆ దెబ్బతో పెత్తనాలు కూడా మానేసింది. ఇప్పుడు భానుమూర్తికి బాధ్యతలు తీరినాయి. తలమునగా అప్పుల భారం మిగిలింది. కాత్యాయిని అత్తారింటికి వెళ్ళిపోయింది. పాండు ఇంజనీర్ పాస్ అయి బొంబాయిలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రంగడు డాక్టర్ పాస్ అయి లేడీ డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు 2 చేతులా సంపాదించుకుంటూ సుఖంగా ఉన్నారు. భానుమూర్తి తల్లి పోయింది. భానుమూర్తి తండ్రి భార్య పోగానే ఆఖరి పిల్లకు కూడా పెళ్లి చేసేసి తనకి 2 ఎకరాల తోట, దానిలో చిన్న పాక వేసుకొని ఇల్లు, కొద్దిపాటి పొలం కొడుకులకి పంచేశాడు. తనుంచుకున్న 2 ఎకరాల తోట తన తదనంతరం ఆడపిల్లలకి చెందాలని రాసి తన బాధ్యత తీరిందనుకున్నాడు. ఇంతమంది ఇన్నాళ్ళు పెద్ద కొడుకు దగ్గరుండి చదువుకున్నారు. తను ఎప్పుడూ డబ్బు పంపలేదు. చదువులు ఎలా జరిగాయని కానీ అప్పులు ఏమైనా ఉన్నాయా అని కానీ ఆ బ్రాహ్మడు ఆలోచించలేదు. మర్యాదకైనా కొడుకులొచ్చి దగ్గరుండమన్నారు. ఆ ఊరు విడిచి రానన్నాడు. భానుమూర్తి అప్పుల సంగతి ఎవరూ ఎత్తకపోయేసరికి అవాక్కైపోయాడు. తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాక రామబ్రహ్మంతో అన్నాడు మెల్లగా. చదువులకి చాలా అప్పయింది కదా. నాన్నగారు ఆ సంగతే ఎత్తలేదు. నేను ఇంట్లో ఉన్నన్నాళ్ళు జీతమంతా నీ చేతిలోనే పోశాను. వేరే వెళ్ళినా అసలు ఇవ్వకుండా ఎప్పుడూ లేను. ఇంక అప్పు అవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు. అక్కడ రంగడు ఉండి కూడా ఏం మాట్లాడలేదు. దాంతో భానుమూర్తి కళ్ళు తెరిచాడు. మరింకెవ్వరితోనూ అనలేదు. రామబ్రహ్మం అలా అన్నాడు. రంగడు విని ఊరుకున్నాడు. మరెవరు విన్నా తటస్థంగా ఊరుకుంటారే గాని కలగజేసుకోరు, పట్టించుకోరు. తనకి వాళ్ళు పరాయి వాళ్ళ తమ్ముళ్ళు శ్రద్ధగా చదువుకున్నారు. తను చెప్పించాడు. తనకి ఒక్క కొడుకు, పెంచలేకపోడు. తన వాటకొచ్చిన పొలం పైగా పోవటం ఎందుకని తమ్ముడికి అమ్మేసి అప్పులు తీర్చిపోతే ఏ మూలకి రాలేదు. పెళ్లిలో పెట్టిన అత్తింటి పుట్టింటి నగలు, శాంతకి పసుపు కుంకుమ నిమిత్తం పుట్టింట వచ్చిన 1 ఎకరం పొలం కూడా పైకి పోవడం ఎందుకని తమ్ముడికి అమ్మేశాడు. ఏవో చిల్లర మల్లర అప్పులు మినహా పెద్దవి తీర్నాయి. శాంత అతను చేసే పనులు వారించటం కానీ ఎదిరించడం కానీ చేయలేదు. నిర్లిప్తంగా ఉండిపోయింది. పుట్టింటి వారిచ్చిన పొలం మీద పంటతో ఎప్పుడూ ఏమీ కొనుక్కోలేకపోయినా బాధపడలేదు. కానీ ఇప్పుడు ఆ పొలం కూడా లేదు. పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఏమంటుంది? ఇప్పుడు భానుమూర్తి ఇంటికి ఎవ్వరూ రారు. ఎవరి సంసారాలు వాళ్ళవి. వారిళ్లల్లో ఏవైనా వేడుకలు జరుపుకుంటే పిలుస్తారు. వాళ్ళకి శక్తికి మించే ఏదో ఒకటి తీసుకెళ్తారు. వాళ్ళకంటే శక్తికి మించింది కానీ వాళ్ళ హోదాకి అదో పూచిక పుల్లతో సమానం. ఒక్క కొడుకని ఏం ముద్దుగా పెంచగలరు? అతి సామాన్యంగా కూడా రోజులు వెళ్ళదీయడానికి కూడా వాళ్ళకి అదృష్టం లేదు. శాంత ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఒంట్లో ఓపిక లేకపోయినా కొడుకుని ఉన్నంతలో జాగ్రత్తగా చూసుకునేది. భానుమూర్తి డీలా పడ్డట్లయినాడు. పైకి ఏమీ అనడు. ముద్దుకైనా ఎప్పుడూ కొడుకుని దగ్గరికి తీయడు. మొదట్నుంచి అంతే అతను. వాణ్ణి దగ్గరికి తీయరేం, ఇంట్లోకి వచ్చాడంటే బిక్కుబిక్కుమంటూ ఉంటాడు. పాపం అందోసారి శాంత నవ్వుతూ. నేను వాడికి ఏం చేశాను, ఏం చేయగలను అన్నాడు. అదేమిటి అలా మాట్లాడతారు? ఏదైనా ఇస్తేనేనా దగ్గరికి తీయడం? మన ప్రేమాభిమానాలే వాడికి శ్రీరామ రక్ష.
భర్త బాధపడుతున్నాడని గ్రహించింది. అప్పటి నుంచి ఎప్పుడైనా ఇలా రా కృష్ణ అంటూ పిలిచేవాడు. కానీ తండ్రి దగ్గర చనువు లేని కృష్ణమోహన్ బెదురుగా దూరంగా నిలబడేవాడు. ఆ భయం పోగొట్టి ఇంకోసారి ఆ తండ్రి పిలిచేవాడు కాదు. ఇది చూసిన శాంత నాన్నగారు పిలిస్తే వెళ్ళొద్దు అనేది. సమాధానం చెప్పకుండా తల్లి ఒడిలో మొహం దాచుకునేవాడు. శాంతకి వైద్యం బయట డాక్టర్ దగ్గరే జరుగుతోంది. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుండదని మొదట రంగడి దగ్గరికే వెళ్ళారు. 4వ రోజున శాంత రావటం చూసి చూడనట్లుగా శాంతకి వినబడేలా భర్తతో అంది, మీ వదిన ఎప్పుడు రోగిష్టిదే, ఎన్నాళ్ళని ఫ్రీగా చేయగలం? ఇలా 10 కేసులు తగిలితే దివాలా తీయొచ్చు. శాంత మీట నొక్కినట్టు ఆగిపోయింది. తన దగ్గర పెరిగిన రంగడు వారింపు మాటలు వినబడతాయనుకున్న శాంతకి కళ్ళు తిరిగినట్టయింది. రంగడు అంటున్నాడు, ఏమంటాం చెప్పు, అది వాళ్ళు తెలుసుకోవాలి. వైద్యం చేయమని చెప్పలేం, డబ్బిమ్మని అడగలేం. ఇంకొక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక గిరుక్కున తిరిగి ఇంటికి వచ్చేసింది. అలా 10 రోజులు మందు లేదు. వదిన రాలేదేమని ఆ మరిది అడగలేదు. భానుమూర్తి ఒత్తి అడగ్గా అసలు సంగతి చెప్పి వేరే వెళ్దాం అంది. ఏమంటాడు? సరే అన్నాడు. 3 రోజుల నుండి అపస్మారక స్థితిలో ఉంది శాంత. బంధువులకి టెలిగ్రాములు వెళ్ళినాయి. రంగడు ఈ 3 రోజుల నుండి వదినగారి మంచం దగ్గర నుండి కదల్లేదు. వస్తూనే వదిన ఈ స్థితికి వచ్చే వరకు మందు ఇప్పించకుండా ఎలా ఊరుకున్నావు? ఆవిడికి వచ్చే ఓపిక లేకపోతే నాకు కబురు చేస్తే రానా? అన్నగారితో నిష్ఠూరంగా అన్నాడు. రామబ్రహ్మం దంపతులు రోజు వచ్చి చూసి వెళ్తున్నారు. రామబ్రహ్మం భార్య యశోద కృష్ణని తన తోటొచ్చేయమని ఎంతో బ్రతిమలాడింది. చిన్న పిల్లాడు బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు, భయపడతాడని. కృష్ణ రానని బుర్ర అడ్డంగా ఊపాడు. కృష్ణకి జ్ఞాపకం వచ్చింది. కుటుంబ విషయాలు వాడికి బాగానే అర్థమవసాగాయి. తన తల్లిదండ్రుల మీద వీళ్ళందరికీ ఎంతెంత గౌరవాలున్నాయో, తనంటే వీరందరికీ ఎంత అభిమానం ఉంటుందో బాగానే గ్రహించుకున్నాడు. బావగారితో చెప్పింది కృష్ణని పంపమని. తల్లి దగ్గర ఉండని అమ్మా అంటూ ముఖం దాచుకున్నాడు. అతనికి 3 రోజుల క్రితం శాంత అన్న మాటలు గుర్తుకొచ్చి కడుపులో దేవినట్టయింది. భర్తని పక్కన కూర్చోపెట్టుకొని, నాదో చిన్న కోరిక తీరుస్తారా అంది. ఏమిటది చెప్పు అన్నాడు. నేను ఇంకా అట్టే రోజులు బ్రతకను. శాంత అలా అనకు, తల తాకట్టు పెట్టైనా నీకు వైద్యం చేయిస్తాను. నా మీద నీకు ఆ నమ్మకం లేదా? ఆవేదనగా గబగబా అన్నాడు. శాంత పూర్తిగా మంచంలోంచి లేవలేనప్పటి నుండి అతనికి మతిపోయినట్టుగా ఉంది. మీరు చేయించరని ఎప్పుడైనా అన్నానా? నేను చెప్పేది వినండి. తగ్గితే సంతోషమే. కృష్ణ పెళ్లి వరకైనా ఎలాగో అలా బ్రతుకు ఈడుస్తాను అనుకున్నాను. పుల్లలా ఉన్న శాంత చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. మీరు కంగారు పడకండి. ఒకవేళ నాకేదైనా అయితే కృష్ణని మీరే వాడిని ఎవరి దగ్గరికి పంపకుండా మీరే వాడికి చదువు చెప్పించాలి. మీ అండనే వాడు ప్రయోజకుడవ్వాలి. ఇది నా కోరిక. తప్పక తీరుస్తారు కదూ? శాంత, వాడు నాకు బరువా? వాడిని వదిలి నేనొక్క క్షణం ఉండగలనా? వాడికి నేను గొప్పగా ఏమీ చేయలేకపోవచ్చు. అంత మాత్రాన వాణ్ణి ఇంకతను మాట్లాడలేకపోయాడు. ఆ రాత్రి కొడుకుని పక్కలో కూర్చోబెట్టుకొని, నాకు తొందరగానే తగ్గిపోతుంది, నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి. బాబాయిలకు మళ్ళీ పెద్ద చదువులు చదువుకోవాలి అంది. బాబాయిల సంగతి ఎత్తేసరికి కృష్ణ ముఖం తిప్పేసుకున్నాడు. నాన్నగారి దగ్గరికి వెళ్తుండాలిరా. అలా దూరంగా తిరుగుతుంటే నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఇంకా ఏవేవో హితబోధలు చేస్తుంటే కృష్ణకి ఎంత నిగ్రహించుకుందామన్నా దుఃఖం ఆగలేదు. చాటుకుపోయి దుఃఖం తీరే వరకు ఏడ్చాడు. శాంత 3 అన్నగారులు వచ్చారు. కాత్యాయని టెలిగ్రామ్ అందగానే వెంటనే వచ్చేసింది. వదినకి ఒంట్లో బాగుండలేదని ఒక్క కార్డు రాస్తే నేను రానా అంటూ ఏడ్చింది. ఎలా ఉండే వదిన ఇలా అయిపోయిందంటూ బాధపడింది. ఆ రోజు దుర్గమ్మ అంత గొడవ చేసి వెళ్ళిన వదినగారు తననేమి అనకపోవడంతో అప్పుడే శాంతి అంటే గౌరవం ఏర్పడింది. కానీ నోరు విప్పి క్షమించొదిన అనలేకపోయింది. అభిమానం అడ్డొచ్చింది. కాత్యాయని వచ్చిన దగ్గర నుంచి వదినగారిని ఒక్క క్షణం కూడా వదల్లేదు. లేచి భోజనం చేయమని ఎవరు చెప్పినా మా వదిన కళ్ళు తెరవందే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను అంది. ఆ రాత్రి గండం గట్టెక్కినట్టే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సూర్యుడు ఉదయించే వేళ ఆ ఇంటి ఇల్లాలు అస్తమించింది. కాత్యాయని గొల్లుమంది. కృష్ణమోహన్ తల్లిని గట్టిగా వాటేసుకొని ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు. కృష్ణని గబగబా వేరే చోటుకు తీసుకెళ్ళి మొహం మీద నీళ్లు చల్లి ఉపచారాలు చేసినా ఎంతోసేపటికి కానీ తెలివి రాలేదు. తెలివి వచ్చిన మరుక్షణం తల్లి శవం మీద పడి ఒకటే ఏడుపు. కృష్ణని పట్టుకోవడం ఎవ్వరి తరం కాలేదు. భానుమూర్తి నేల మీద బోర్లా పడుకున్నాడు. కొడుకు దుఃఖం చూడలేక ఓదార్చలేక కొంతసేపటికి తన దుఃఖాన్ని దిగమింగి అన్నగారిని ఓదార్చింది. కృష్ణని మాత్రం ఆ శవం దగ్గర నుంచి ఒక్క అంగళం కూడా యువతలకి జరపలేకపోయింది. ఏడవని, ఆ దుఃఖభారమన్నా కాస్త తీరుతుంది అనుకుని కృష్ణ మీద చేయివేసి అలాగే ఉండిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు.
కృష్ణ కటిక నేల మీద ఓ మూల ముడుచుకు పడుకున్నాడు. భానుమూర్తి కొడుకొంటి మీద చేయి వేసి తలుంచుకుని గోడకి జార్లబడి కూర్చున్నాడు. కృష్ణ ఒళ్ళు వెచ్చగా ఉంది. ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. కర్మకాండ ఏ లోటు జరగకుండా యథావిధిగా చేశాడు భానుమూర్తి. ఎక్కడి వాళ్ళు అక్కడికి ప్రయాణాలైనారు. అందరూ మా దగ్గరకొచ్చి 10 రోజుల పాటు ఉండండి అంటూ అడిగారు భానుమూర్తిని. భానుమూర్తి ఎక్కడికి రాలేనన్నాడు. కాత్యాయిని అందరిలా ఒకసారి అడిగి ఊరుకోలేదు. అన్నయ్య, కృష్ణ నువ్వు నా దగ్గర 10 రోజుల పాటు ఉండండి. కృష్ణని నా దగ్గరే ఉంచేసుకుంటాను. ఆయన కూడా ఏమీ అనరు అంటూ ఎంతో బ్రతిమాలింది. నేనెక్కడికి రాలేనమ్మా, ఏమీ అనుకోకు అన్నాడు మెల్లగా. మీరు నన్ను ఇంత ఇదిగా చూశారు. చిన్నతనంలో తెలిసి తెలవక అవకతవకగా ఎలా ప్రవర్తించినా తల్లిదండ్రుల కన్నా మిన్నగా కడుపులో దాచుకున్నారు. ఎంత చేస్తే మీ రుణం తీర్చుకోగలనన్నయ్యా? నువ్వంటే చెల్లని కాబట్టి సర్దుకున్నావు. వదిన ఎంత అభిమానంతో చేసింది. నన్నేదైనా చెయ్యని అన్నయ్యా, అప్పుడైనా నాకు కాస్త మనసు కుదుట పడుతుందేమో, కాదనకన్నయ్యా అంటూ ప్రాధేయపడింది. మరోలా అనుకోకు తల్లి, ఈ ఇల్లు విడిస్తే ఒక్క క్షణం కూడా నా ప్రాణం నిలవదమ్మా. కొన్ని రోజులు పోయాక వస్తాలే, మనసు కష్టపెట్టుకోకు అన్నాడు చెల్లెలు తల నిమురుతూ. భారమైన మనసుతో వెళ్ళిపోయింది కాత్యాయిని. శాంత ఆఖరి అన్నగారు కూడా ఎంతో బ్రతిమాలి భానుమూర్తి రాననడంతో అతను వెళ్ళిపోయాడు. చీమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం అలుముకుందా ఇంట్లో. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పుస్తకాలు ముందేసుకుంటాడే గాని చదువు బుద్ధి కాదు. తల్లి బాగా చదువుకోమని చెప్పిన మాట చెవిలో గింగురుమంటాయి. బలవంతంగా పుస్తకంలో తలదూరుస్తాడు కృష్ణ. అమ్మ చచ్చిపోకుండా ఉంటే తను ఎన్నైనా చేయగలిగేవాడు. సప్త సముద్రాలు ఈదమంటే ఈత నేర్చుకుని ధైర్యంగా ఈదేవాడు. కొండల్ని పిండి చేయమంటే సునాయాసంగా చేసేవాడు. ఏమైనా చేసేవాడు. ఆ అమ్మ నీడలో కొండంత ధైర్యం. అమ్మ లేంది నేనేది చెయ్యలేను. భగవాన్, నాకు అమ్మ లేకుండా ఎందుకు చేశావు? నేనే పాపం చేశాను? మా అమ్మ ఏం తప్పు చేసింది? ఎందుకు మమ్మల్ని వేరు చేశావు? ఎంతసేపో రోధించేవాడు. ఎంత ఏడ్చినా పోయిన తల్లి రాదు. తండ్రి పిలవంగానే 2 ముద్దలు తిన్నాననిపించి వచ్చేస్తాడు. భానుమూర్తికి బ్రతిమాలడం కానీ ఓదార్చడం కానీ చేతగాదు. అదేం తిండి కృష్ణ, కొంచెం వేసుకో అంటాడు. తిన్నానండి, ఇంకొద్దు అని వచ్చేస్తాడు కృష్ణ. కృష్ణ బాధగా ఉండడం గమనించి ఏవో 4 మాటలు చెప్పి ఓదార్చాలని ఉంటుంది భానుమూర్తికి. తన బాధని దిగమింగి కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి కృష్ణ తండ్రిని చూస్తూనే ముడుచుకుపోతాడు. ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. కృష్ణ స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాడు. శాంత 3వ అన్నగారు ప్రకాశంతో వచ్చి తన ఇంటికి వస్తే కానీ వల్ల కాదని దగ్గరుండి తీసుకెళ్లాడు భానుమూర్తిని, కృష్ణని. ముళ్ళ మీద ఉన్నట్టుగా 2 రోజులు ఉన్నాడు. అలాగే చెల్లింటికి వెళ్ళి 2 రోజులుండి వచ్చేశాడు. అన్నగారు గుమ్మంలోకి వచ్చినందుకే పొంగిపోయింది కాత్యాయిని. ఒక్కొక్కసారి భగవంతుడు అసలు ఉన్నాడా అన్నట్లు కష్టాలన్నీ ఒకరికే వస్తుంటాయి. రిజల్ట్స్ తెలవడానికి ఇంకా టైం ఉంది. ఇంట్లో ఏం తోచకుండా ఉన్నాడు. ఏ ఊరైనా చూసి రమ్మని పంపితే కాస్త తేరుకుంటాడేమో. తీరా ఇప్పుడు అప్పు చేసి పంపితే కాలేజీలు తెరిచే టైంకి డబ్బు సమకూరుతుందా? అలా పరాగ్గా ఆలోచిస్తూ పడుకున్న భానుమూర్తి ఎదురుగా భూతం లాంటి లారీ పదే పదే హారన్ కొట్టడం కానీ రయ్యన మలుపు తిరగడం కానీ గమనించలేదు. అతను ఆలోచనలు సాగిస్తూనే ఈ లోకాన్ని వదిలాడు. కృష్ణ మాట పలుకు లేకుండా రాయిలా కూర్చున్నాడు. తల్లి చస్తే అంత ఏడ్చాడు, తండ్రి చస్తే కంట తడే లేదు అంటూ వ్యాఖ్యానించారు దుర్గమ్మ, మరికొందరు. తమ్ముళ్ళందరూ కలిసి ఆ 10 రోజులు చేయవలసింది చేశారు. కాత్యాయిని, నాతో వచ్చేరా కృష్ణ, నాకు 5గురు పిల్లలనుకుంటాను, నిన్నెప్పుడు చిన్న చూపు చూడను అంటూ బ్రతిమాలింది. కానీ కాత్యాయిని భర్త నోరు మెదపలేదు. అది కృష్ణ గ్రహించాడు. మేనమామ ప్రకాశ్రావు, కృష్ణ మా పిల్లలతో పాటు చదువుకుందువు గాని మా ఇంటికి రా అన్నాడు. అతని భార్య పార్వతి కూడా అదే మాట అంది. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ చూపిన ఆదరణ కృష్ణ మర్చిపోలేదు. బాబాయిలందరూ తలో ఖర్చు భరించి ఒకరింట్లో భోజనం పెట్టి కృష్ణ ఇంకా చాలు అనే వరకు చదువు చెప్పించాలని మాట్లాడుకున్నారు. ఈ మాటలు వింటుంటే కృష్ణకి వాళ్ళ మీదుండే కాస్త గౌరవభావం కూడా ఆ సమయంలో తొలగిపోయింది. నేను పుస్తకాలు కొంటాను, నేను ఫీజు కడతాను, నేను కావలసిన బట్టలు కొంటాను, ఇలా తలొకరు అన్నవారే కానీ భోజనం పెట్టి చాకరీ చేసేది ఎవరో వాళ్లల్లో వాళ్ళు తేల్చుకోలేకపోయారు. వాళ్ళ పిల్లలతో గుప్పెడు మెతుకులు పెట్టడానికి అందరికీ బరువే. మా ఇంటికొచ్చాయి, మా పిల్లలతో పాటే నువ్వును అన్నవాళ్ళు ఇద్దరే, మేనత్త మేనమామును. అసలు కృష్ణకి ఎక్కడికి వెళ్ళాలని లేదు. కానీ తల్లి పోయిన ఈ 6 నెలల్లోనే ఎంతో ఒంటరితనం భరించాడు. ఒంటరిగా ఉంటే తను చదువుకోలేడు. అమ్మ ఆశయం నెరవేరాలంటే తను బాగా చదువుకోవాలి. తను ఒంటరిగా ఉంటే చదువుకోలేడు. మేనత్త మనస్ఫూర్తిగా ఆహ్వానించినా ఆమె భర్తకి ఇష్టం లేదు. ఇష్టం లేని చోట తను ఇమ్మడలేడు. ఆఖరికి మేనమామతో వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు.
పుస్తకాలు కొనిస్తాం, ఫీజులు కడతామంటూ బాబాయిలు పాఠం మొదలెట్టారు. మా పిల్లలతో పాటే నా శక్తి మేరకు చేస్తాను, అవసరమైనప్పుడు మీకు తప్పక రాస్తాను, ఏమనుకోకండి వినయంగానే అన్నాడు ప్రకాశ్రావు. మా ఇంటికి రావా కృష్ణ, మావయ్య చెప్పలేదనా? అడగలేక అడిగింది. కాత్యాయనికి తెలుసు భర్తకి ఇష్టం లేదని, ఇంటికి తీసుకొచ్చేస్తే 4 రోజులు సణిగి తనే ఊరుకుంటాడని ధైర్యం చేసింది కృష్ణని తీసుకెళ్ళడానికి. నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి, నీ మీద భారం పెట్టడం అమ్మా నాన్నగారికి ఇష్టం ఉంటుందా అత్తయ్యా? సెలవులకి తప్పకుండా వస్తాను, నేను బాగా చదువుకోవాలని అమ్మ కోరిక. అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు, కానీ ఒంటరిగా ఉండి చదవలేనని నిబ్బరంగా ఆరిందాలా కబుర్లు చెప్తున్నా అవిరామంగా కళ్ళమ్మట నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఒరే, ఈ 6 నెలల్లో ఎంత ఎదిగిపోయావురా, విత్తనం ఒకటైతే మొక్కొకటి మొలుస్తుందా అని ఆ తల్లి దొడ్డగుణమే నీకు అబ్బిందిరా, ఎక్కడున్నా 100 ఏళ్ళు సుఖంగా ఉండు అంటూ కృష్ణ చెంపలు నిమిరి ముద్దు పెట్టుకుంది. ఒక్కడు ఉండలేక మేనమామతో మేనత్తతో బయలుదేరాడే కానీ తీరా ఆ ఊరు దగ్గర పడేసరికి ఏదో తెలియని భయం పట్టుకుంది కృష్ణని. తను ఇంకో చోట ఉండగలడా, అక్కడే ఉండిపోవాల్సిందేమో అనుకున్నాడు. ప్రకాశ్రావు పిల్లలు కృష్ణని కొత్తగా కుతూహలంగా చూశారు. అప్పుడు తండ్రితో వచ్చినప్పుడు పిల్లలు సెలవులకి తాతగారింటికి వెళ్ళారు. అలా దూరంగా ఉంటారేమిటి, బావ మర్చిపోయారా, ఇలా రండి అంటూ వాళ్ళని పిలిచి, ఇది పెద్ద పిల్ల రాధిక, వీడు రాజేష్, వీడు సతీష్ అంటూ 3 పిల్లల్ని పరిచయం చేశాడు. ఆ ఇంట్లో భోజనం చేయాలంటే మొహమాటం, ఎవరితోనన్నా మాట్లాడాలంటే భయం. ఇలా వారం రోజులు గడిచిపోయినాయి. సతీష్ రాజేష్ గదిలోనే కృష్ణకి పక్క వేశారు. కృష్ణను ఒక్కడిని ఓ గదిలో పడుకోబెడితే అసలే దిగులుగా ఉన్న కృష్ణ భయపడతాడని రాధ పక్క వేరే గదిలోకి మారింది. రాధ ఒక్కతి పడుకోలేక సతీష్ని తన గదిలో పడుకోబెట్టుకుంది. ఆ రోజు స్కూల్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రకాశ్రావు పేపర్ తెచ్చి, కృష్ణ ఈ నంబర్ ఎంత అన్నాడు. కృష్ణ చెప్పాడు. ప్రకాశ్రావు నెంబర్ చూసి, కంగ్రాచులేషన్స్ కృష్ణ, 2nd క్లాస్ అన్నాడు. థ్యాంక్ యూ అనేసి లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణ. బయటికి చూస్తూ చాలాసేపు కిటికీ దగ్గరే నిలబడ్డాడు. ఎవరిదో భుజం మీద చేయి పడటంతో ఉలికిపడి తిరిగాడు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి, పెదాలు అదురుతున్నాయి. కృష్ణ, నువ్వు ఇలా ఉండటం అమ్మ మనసు సహిస్తుందా? నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే అమ్మ ఏ లోకంలో ఉన్నా నిశ్చింతగా ఉంటుంది, వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు ప్రకాశ్రావు. సతీష్ రాజేష్ దూరంగా నిలబడి కృష్ణనే చూస్తున్నారు. కృష్ణ గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు పార్వతి సేమియా పరమాన్నం చేసి బజ్జీలు వేసింది. ప్రకాశ్రావు రాత్రి సినిమా ప్రోగ్రాం పెట్టాడు. ఎవరు ఎంత నవ్వించినా కృష్ణ మనసు మూగగా రోధిస్తూనే ఉంది. ఆ రోజు నుంచి రాధ కూడా కృష్ణతో కాస్త మాటలో మాట కలపసాగింది. ఆ రాత్రి కృష్ణ పడుకున్నాడే గాని నిద్ర రాలేదు. ప్రకాశ్రావు ఉత్సాహంగా కాలేజీలో చేర్పించడం గురించి మాట్లాడదామంటే అప్పుడే ఆ విషయం గురించి కృష్ణ చాలా దిగులు పడ్డాడు. చదువుకోవాలని ఉత్సాహంగా అనుకున్నాడే గాని పూర్తిగా కట్టుబట్ట దగ్గర నుంచి పెన్నులో ఇంకు వరకు తను వాళ్ల మీదే ఆధారపడి ఉన్నానన్న జ్ఞానమే లేకపోయిందేం. ఒక మనిషిని పోషించడమే కాక ఖర్చులన్నీ భరించి చదువు చెప్పించడం మాటలా? ఏ తెల్లవారగట్లో అతనికి నిద్ర పట్టింది. తల్లి జరీ అంచు చీర కట్టుకుని ఇల్లంతా హడావిడిగా తిరుగుతోంది. నౌకర్లకి ఏవో పనులు పురమాయిస్తూ తండ్రిని కూడా తెమలమని తొందర చేస్తోంది. ఓ పక్క గుమ్మాలకి తోరణాలు కడుతున్నారు. తల్లి ఓ పెద్ద టేబుల్ మీద పెద్ద పెద్ద పువ్వులున్న గుడ్డ పరిచింది. రకరకాల పూలగుత్తులు అందంగా అమర్చింది. ఓ పెద్ద పళ్ళెం నిండా పళ్ళు తీసుకొచ్చి పెట్టింది. తండ్రి పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొచ్చి తల్లి పెట్టుకున్న చోట పెట్టాడు. బ్రాహ్మడు చేతిలో పంచాంగంతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. తల్లి పురోహితునితో ఏదో చెప్తోంది. తల్లి రమ్మని పిలిచినా తను సిగ్గుపడి దూరంగా వెళ్ళిపోతున్నాడు. తల్లి దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంది. కృష్ణ ఉలిక్కిపడి లేచాడు. నేనే, పడుకో, వర్షం పడుతోంది, దుప్పటి కప్పుదామని వచ్చాను అన్నాడు ప్రకాశ్రావు దుప్పటి కృష్ణకి కప్పుతూ. కృష్ణకి ఇంకా నిద్ర రాలేదు. తల్లి నిజంగా చేయి పట్టుకున్నట్లే అనిపించింది. ఇంకా తల్లి ఏం చేసేదో. కల పాడు చేసిన మావయ్య మీద మొదట కోపం వచ్చింది. కానీ వెంటనే అనుకున్నాడు, అమ్మ తర్వాత అమ్మలా అభిమానించేది మావయ్య ఒక్కడే. ఆ రోజు నుంచి తల్లి అలా జరీ అంచు చీర కట్టుకొని ఎంతో హడావిడిగా ఇల్లంతా తిరుగుతున్నట్లే ఊహించుకునేవాడు. దాంతో ఎంతో ఊరటగా అనిపించేది మనసుకి. మర్నాడు ప్రకాశ్రావు, ఏం చదవాలనుకుంటున్నావు, ఏ గ్రూప్ తీసుకుంటావు అని అడిగినప్పుడు, నాకు చదవాలని లేదు మామయ్య అన్నాడు కృష్ణ. అదేమిట్రా అంటూ తెల్లబోయాడు. ఏం, ఎందుకు చదవవు, నీకు ఇక్కడ బాగాలేదా, ఎవరైనా ఏదైనా అన్నారా అంటూ ఆత్రుతగా అడిగాడు. అబ్బే, నన్నెవరూ ఏమనలేదు, నాకు ఎందుకో చదవాలని లేదు, ఏదైనా పని చేయాలని నేలచూపులు చూస్తూ అన్నాడు. ఏమిట్రా కృష్ణ అంటూ కృష్ణ పక్కన కూర్చున్నాడు ప్రకాశ్రావు.
నీకు ఉద్యోగం చేసే వయసు వచ్చేసిందనుకుంటున్నావా? నాకన్నా పొడుగునంత మాత్రాన, గడ్డం మీసం వస్తున్నంత మాత్రాన పెద్దవాడిని అయిపోయాననుకుంటున్నావా అంటూ క్షణం ఆగి, కృష్ణ, నిన్న నీకేమని చెప్పాను? నువ్వు ధైర్యంగా ఉండి ఉత్సాహంగా చదువుకుంటూ వృద్ధిలోకి వస్తే అమ్మా నాన్నల ఆత్మలు సంతోషిస్తాయి. అమ్మకు నువ్వు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలనే కదా కోరుకుంది. ఇంకా నువ్వు ఏ విషయాల గురించి ఆలోచించకూడదు. అమ్మా నాన్నల అభయహస్తాలు నీకెప్పుడు అండగా ఉంటాయి. నువ్వు కార్యదీక్షతో ముందుకు సాగడమే. చదువుకోను అన్నమాట నీ నోటి వెంట ఇంకా నేను వినకూడదు. బాబాయిలందరూ కలిసి చదివిస్తానంటే నేను తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు చదువుకోనని పనిచేస్తుంటే వాళ్ళంతా ఏమంటారు? మేము చదివిస్తానంటే గొప్పగా తీసుకెళ్ళి పనిలో ఇరిగించాడని నన్ను అనరా? అయినా అమ్మ నన్ను క్షమిస్తుందా? నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన క్షణం నుంచి అమ్మ, నాన్న, మామయ్యవి అన్నీ నేనే అనుకున్నానురా. మామయ్య, కంగారుగా అన్నాడు కృష్ణ మేనమామ గొంతులో బాధను గ్రహించి. నువ్వు చెప్పినట్టే చదువుకుంటాను మామయ్య అన్నాడు చివరికి. కృష్ణకి వేరే గది ఏర్పాటు చేశారు. కృష్ణ, మంచం, పెట్టె, ఓ టేబుల్, కుర్చీ వగైరాలు. మేనమామతోటి రాజేష్ సతీష్తో మాట్లాడినట్లుగా మేనత్తతో రాధికతోటి మాట్లాడాడు. పార్వతి ఏదో మాట్లాడిస్తూనే ఉంటుంది. రాధిక మాత్రం దూరంగానే తిరుగుతుంది. అసలు ఆ ముగ్గురు పిల్లల్లోకి రాధికదే హడావిడి, అల్లరీను. కృష్ణకి తల్లి తండ్రి కూడా పోయారని విని కృష్ణ అదోలా కూడా ఉండడంతో చనువుగా మాట్లాడించట్లేదు. పిల్లలకి కూడా స్కూళ్ళు తెరవటంతో రాజేష్, సతీష్ పాఠాలు చెప్పించుకునేవారు. ఓ రోజు, ఒరే సతీష్, మీ మేస్టారు నాకు కూడా చదువు చెప్తారేమో అడుగు అంది. సతీష్ వచ్చి కృష్ణ అడిగాడు. మొదట తెల్లబోయిన కృష్ణ ఎందుకు చెప్పను అన్నాడు. వాడొచ్చి చెప్పాడు రాధికకి. లెక్కలు చెప్పగలడేమో అడుగు అంది. వాడు మళ్ళీ పరిగెట్టి వెంటనే తిరిగొచ్చి ఏం కావాలన్నా చెప్తాట అన్నాడు. ఎప్పుడు చెప్తాడో అడుగు అంది. సతీష్ వచ్చి అలా అడగగానే ఏమిటి అమ్మాయి అనుకుని తనిష్టం అని చెప్పు అన్నాడు. సతీష్ రాధికకి కృష్ణ అన్నమాట చెప్పి తల్లి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. పార్వతి రాధికని పిలిచి మందలించింది. కావలిస్తే పాఠం చెప్పించుకోగాని ఏమిటా తింగర్ వేషాలు? ఆ అబ్బాయి ఏమనుకుంటాడు అంటూ. రాధిక లెక్కలు చెప్పించుకోవడానికి రాలేదు కానీ కృష్ణ భోజనం చేసి వచ్చేసరికి కృష్ణ నోట్బుక్ మీద చిన్న కాగితం మడత ఉంది. నోట్బుక్ చేతిలోకి తీసుకుంటూ కాగితం చూశాడు. అందులో నిన్ను మాట్లాడించాలని అలా చేశాను, ఏమీ అనుకోవద్దు అనుంది. ఇదేమిటి ఇలా రాసింది రాధిక? తనేమనుకున్నాడని అని అనుకుంటుండగానే నాన్నగారు రమ్మంటున్నారు అని వినబడేసరికి తలెత్తాడు కృష్ణను. రాధిక వచ్చింది. ధైర్యం చేసి నువ్వేనా ఇది రాసింది అన్నాడు. అవునన్నట్లు తల ఊపింది. ఏడ్చింది. కళ్ళు ఉబ్బినట్టుగా ఉన్నాయి. ఎందుకు అలా రాశావు? నేనేమనుకుంటాను? నువ్వు అదోలా ఉన్నావు, మాట్లాడట్లేదని మాట్లాడించాలని అలా చేశాను. అమ్మ తిట్టింది. అది తప్పేమో, నువ్వేమనుకున్నావోనని. నువ్వు చదువు చెప్పించుకో, చెప్తాను. నేనేమీ అనుకోలేదు, కానీ ఇంకెప్పుడు ఇలా రాయొద్దు అన్నాడు. చివరి మాట అంటూ ఆ కాగితం చింపేశాడు. 4 రోజులు కాస్త బెరుగ్గా కొత్తగా మసిలిన తర్వాత రాధిక అల్లరికి ఆగడాలకి అంతులేదు. తల్లి అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటుంది. కృష్ణ ఎవరికీ చెప్పకుండా 7వ తరగతి 8వ తరగతి పిల్లలకి ఒక స్నేహితుడి ద్వారా ప్రైవేట్లు చెప్పడానికి కుదుర్చుకున్నాడు. అన్నింటికీ మేనమామ మీద ఆధారపడటం కృష్ణకి ఏమిటోలా ఉంది. దేనికోసం ఆగని కాలచక్రం గిర్రున తిరుగుతోంది. కృష్ణ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మేనమామకి అట్టే భారం కాకుండా స్కాలర్షిప్లే కాకుండా 3-4 ప్రైవేట్లు కూడా చెప్పుకొని రోజులు సాఫీగానే గడిపాడు. ఆనాడు చదువు చెప్పిస్తామన్న బాబాయిలు కృష్ణ ఇక్కడికి వచ్చేశాక ఒకసారి రమ్మనడం కానీ ఏం చదువుతున్నాడని తెలుసుకోవడం కానీ చేయలేదు. మొదట్లో 2-3 ఉత్తరాలు ప్రకాశ్ రావే రాశాడు. వాటికి రంగడు మాత్రం ఒక ఉత్తరానికి జవాబు రాశాడు. తర్వాత అతడు రాయలేదు. ఇంకా ప్రకాశ్ రావు కూడా రాయలేదు. కాత్యాయిని మాత్రం అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంటుంది కృష్ణను రమ్మని. కృష్ణ వేసంకాలం సెలవులకి వెళ్ళి 4 రోజులు ఉండొచ్చేవాడు. కాత్యాయిని ఎంతో అభిమానంగా ఆహ్వానించేది. ఓసారి తను వెళ్తూ రాజేష్ని, సతీష్ని సరదాగా తీసుకెళ్తానన్నాడు కృష్ణ. అంతేలే, నన్నెందుకు రమ్మంటావు అంది రాధిక బుంగమూతి పెట్టుకొని. కృష్ణ తెల్లబోయాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, వస్తే తీసుకెళ్తాను, మీ అమ్మ నాన్నని అడుగు. నువ్వే అడుగు అంది. మరీ తెల్లబోయాడు. నేనా అన్నాడు. ఏం భయమా అడగడానికి అంది. అబ్బా, ఈ రాధిక ప్రతిదానికి చిక్కుముళ్ళు వేస్తూనే ఉంటుందని విసుక్కున్నాడు. తనెలా అడుగుతాడు? అడగకపోతే తను పిరికివాడంటుంది. ఏం చెయ్యాలో తోచలేదు. మెల్లగా రాజేష్ని పిలిచి రాధికను కూడా పంపుతారేమో, మీ అమ్మని అడుగు అన్నాడు. ఇలా చెప్పడం రాధిక వింది. వెంటనే నేను అడుగుతాలే, మధ్య వాడెందుకు అంటూ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, బావ నన్ను కూడా సరదాగా వాళ్ళ అత్తయ్య గారింటికి రమ్మంటున్నాడు అంది. కృష్ణ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టుకొని చూశాడు రాధిక కేసి. రాధిక నాలుక బయటపెట్టి వెక్కిరించి వెళ్ళిపోయింది. అసాధ్యురాలనుకున్నాడు. రాధిక ఎన్ని కొంటె పనులు చేసినా కృష్ణ మౌనంగానే ఉండిపోయాడు.
తన చదువేమో తన పనేదో అన్నట్టు మసులుతాడు. అదెందుకు అంటూ పార్వతి, పోనీలే సరదా పడుతున్నారు, 2 రోజుల్లో వచ్చేస్తారని ప్రకాశ్రావు ఇలా వాదించుకొని మొత్తానికి రాధికని పంపారు. సరిగ్గా వాళ్ళు వెళ్లే సమయానికి రామబ్రహ్మం అక్కడున్నాడు. ఏమోయ్, ఏం చదువుతున్నావు, ఎలా సాగుతోంది చదువు అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు. రామబ్రహ్మంని చూస్తూనే కృష్ణ మనసు ముడుచుకుపోతుంది. అతని పలకరింపులో ఆప్యాయత కనబడదు. ప్రతి మాటలోనూ తనే పెద్ద తెలివైన వాడిని, తను ఏ పని చేసినా ఒకరు వేలెత్తి చూపే సావకాశం రాదన్నట్లుగా మాట్లాడతాడు. ఎదుటివారితో ఏదైనా అడిగినప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని తికమక పెట్టి కంగారుని కలుగజేస్తాడు. తర్వాత కృష్ణ వినేలా కాత్యాయనితో అన్నాడు. ఏమో అనుకున్నాను, ప్రకాశ్రావు తెలివి తక్కువవాడు కాడు, పెద్ద ఎత్తుతోనే కృష్ణను తీసుకెళ్లాడన్నమాట. మొదట అర్థం చేసుకోలేకపోయింది కాత్యాయని. అర్థమైనాకంది, అలా ఎందుకనుకోవాలన్నయ్యా, ఆ ఉద్దేశంతోనే అయితే ఉన్న అన్నగారులకు ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళు తీసుకెళ్లారా? అతని మనసు మంచిది, వదినంటే అతనికి ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే అతను తీసుకెళ్ళి ఆ భారం వహించాడు. ఇతనికి ఉన్న ముందు చూపు వాళ్లకు లేదు. దేవాంతకుడు చెల్లెలి మాటను కొట్టి పారేశాడు, తన అంచనా తప్పు కాదన్నట్లు. ఇంకా కాత్యాయని ఏం తర్కించలేదు. పినతండ్రి మాటలకి అసహ్యం పుట్టింది. రాధిక వాళ్ళు విన్నారేమోనని భయపడ్డాడు. వాళ్ళు క్యారమ్స్ ఆడుకుంటున్నారు. హమ్మయ్య అనుకున్నాడు. మేనత్త ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా మర్నాడు ఉదయమే తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పటినుంచి అతనికి అప్పుడప్పుడు అనిపించేది, నిజంగా వాళ్ళు ఆ అభిప్రాయంతోనే తీసుకొచ్చారా అని. ఎంత తరిచి చూసినా వాళ్లల్లో అలాంటి ఛాయలేమీ కనపడడం లేదు. వాళ్ళ అభిమానాన్ని తను అంత అర్థం చేసుకోలేడా? బాబాయ్ గుణం తెలియక ఎవరికి అనవసరంగా తన మనసు పాడు చేసుకొని వాళ్ళని శంకించడం. రాధిక ఎంత దగ్గరికి వస్తున్నా అతను తనొక చోట ఒకరి అండన తనింత వాణ్ణయ్యానన్న జ్ఞానంలో చాలా జాగ్రత్తలోనే ఉండేవాడు. రాధిక స్నేహితురాలి పెళ్లికని వెళ్ళి 4 రోజులు రాకపోయేసరికి అతని మనసు ఒడ్డున పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంది. రాధిక తనకెంత దగ్గరైందో అప్పుడు కానీ గ్రహించుకోలేకపోయాడు. అప్పటినుంచి రాధికని మరింత దూరంగా మసలసాగాడు. అంతవరకు అతని నిర్లిప్త భావాన్ని, మొహమాటాన్ని మరోలా భావించుకున్న రాధిక తను 4 రోజుల తర్వాత కనిపిస్తే ఆతృతగా ఎదురొచ్చేది పోయి మరింత దూరంగా మసలటంతో తనంటే అతనికేం ఇది లేదనుకుంది. రాధిక మనసు దెబ్బతిన్నట్లయింది. 4 రోజులు అతని కంటబడకుండా తిరిగింది. కనీసం దూరంగా కూడా రాధిక కనబడకపోయేసరికి కృష్ణ మరింత బాధపడ్డాడు. ఓ రోజు రాధిక కనబడినప్పుడు ఒంట్లో బాగాలేదా అని అడిగాడు. ఒంట్లో బాగుండకేం రోగం, శుభ్రంగా ఉంది అంది కోపాన్ని అణుచుకుంటూ. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కూడా. అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. రాధిక ఎలాగో ఉండటంతో ఇంకేమనాలో అర్థం కాలేదు కృష్ణకి. మౌనంగా నిలబడిపోయాడు. అతను చొరవగా ఇంకేదేదో మాట్లాడేస్తే బాగుండునని రాధిక అనుకుంది. రాధిక ఏమీ మాట్లాడకపోవడంతో వెనుతిరిగి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ. శుద్ధ మొద్దు, ఒట్టి బుద్ధావతారం కసిగా అనుకొని విసవిస తన గదికి వెళ్ళిపోయింది. తలపోటని వంకపెట్టి ఆ రాత్రి భోజనం చేయలేదు. మర్నాడు నిజంగానే తలనొప్పితో లేవలేకపోయింది. కృష్ణ ఎవరూ లేనప్పుడు వెళ్ళి రాధికని పలకరించాడు. తనంటే కృష్ణకి అభిమానం అని గ్రహించుకుంది రాధిక. అతని మీద కోపం కరిగిపోయింది. అప్పటినుంచి అతన్ని ఆట పట్టించసాగింది. రాధికకి ఎంత చనువు చూపించినా కృష్ణ అది గ్రహించినట్టే కనబడేవాడు. పార్వతి చెల్లెలు వాళ్ళొచ్చారు. ఓ రోజు అందరూ కబురు చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నారు. పార్వతి చెల్లెలు పిల్లలకి జడలేస్తోంది. ఆ పిల్లల తల్లో పుట్టల్లా ఉన్నాయి పేలు. ఆవిడ చిటుకు చిటుకు నేలకేసి చంపుతుంటే, చంపకు పిన్ని, అవతల పారేయ్ అంది రాధిక. ఒకటా రెండా పారేయడానికి ఎన్నిసార్లు తిరగనో, ఎంత చూసినా మళ్ళీ స్కూల్కి వెళ్ళేసరికి తయారు అందావిడ విసుగ్గా. సతీష్ లోపలికి వెళ్ళి ఓ ప్లాస్టిక్ భరణ పట్టుకొచ్చాడు. అన్నీ దాంట్లో పోయి తర్వాత బయట పారేయొచ్చు అన్నాడు. వాళ్ళకు అలవాట్లేక అలా చంపుతుంటే ఎలాగో ఉంది. అలా చూస్తూ కూర్చున్న రాధికకి ఓ చిలిపి కోరిక కలిగింది. వెంటనే అది అమల్లో పెట్టడానికి లేచింది. లేచి కృష్ణ పడుకున్న గదికేసి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూసింది. కృష్ణ నిద్రపోతున్నాడు. పరీక్షలు అయిపోయాయి. నిశ్చింతగా పడుకున్నాడు. మళ్ళీ రాధిక హాల్లోకి వచ్చి ఆ భరణ తీసుకుని బయటకెళ్ళింది. వాటిని పారేస్తానని ఓ 4 పేలు తీసుకుని భరణ పిన్ని దగ్గర పెట్టి నెమ్మదిగా కృష్ణ గదిలోకి వెళ్ళింది. నెమ్మదిగా అతని తలవైపుకు వెళ్ళింది. కృష్ణ మంచి నిద్రలో ఉన్నాడు. తను తెచ్చినవి అతని క్రాప్లో వేసేసి గబగబా గుమ్మం వరకు వచ్చేసి వెనక్కి తిరిగి చూసింది. కృష్ణ నిశ్చింతగా నిద్రపోతున్నాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకొని యువతలకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు కృష్ణ లేస్తాడా, ఎప్పుడెప్పుడు కంపరంగా తలగొక్కుంటాడా అని ఆ సీనును ఊహించుకుని నవ్వుకుంది. ఏమిటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంది పిన్ని. అబ్బే ఏం లేదంటూ యువతలకు వచ్చింది. పార్వతి టిఫిన్ చేసింది. రాధిక అందరికీ ప్లేట్లలో
పెట్టి సర్దిస్తోంది. ఆఖరణ కృష్ణ గదిలోకి తీసుకొచ్చింది. కృష్ణ అద్దం ముందు నిలబడి తల దూకుంటున్నాడు. రాధిక రాబోయే నవ్వు నాపుకుంటూ, ఎంతసేపు దువ్వుతావు బాబు, ఆడవాళ్లే నయం, 2 నిమిషాల్లో బారెడు జుట్టు దువ్వుకొని వేసుకుంటున్నారు అంది. కృష్ణ రాధిక మాటలు వినిపించుకున్నట్లు లేదు. ఇంకా దువ్వుకుంటూనే ఉన్నాడు. రాధిక ప్లేట్ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చేసరికి కృష్ణ క్రాఫ్ దువ్వుకుంటూనే ఉన్నాడు. అప్పుడప్పుడు చూపుడు వేలితో గోక్కుంటున్నాడు. ఇంకా అవలేదా నీ క్రాఫ్ దువ్వడం? చాలా చూడముచ్చటగానే ఉంది కానీ ముందు పలహారం సేవించు అంది. అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు ఇటు తిరగకుండానే. సర్లే వెళ్తాను, ఇక్కడ కూర్చోడానికి రాలేదు, ఇందాకటి నుండి చూస్తున్నాను, ఏమిటలా తలని చెక్కేస్తున్నావు అంది. ఓ పక్క నుంచి నవ్వొస్తోంది. నీ మొహం 2 సార్లు ఎక్కువ దువ్వుకుంటే చెక్కడమేమిటి అన్నాడు దువ్వెన గూట్లో పెట్టి ఇటు తిరుగుతూ. మెడ మీద ఏదో పాకినట్టయి చేత్తో రాసుకున్నాడు. పాపం తమ నేస్తాలు కనబడక ఆ క్రాఫ్లో ఇమడలేక ఓ పేను ఎలాగైతేనేం చెవి వరకు వచ్చింది. రాధిక ఆశ్చర్యంగా చూస్తూ కృష్ణ దగ్గరగా వచ్చింది. ఏమిటి, ఏమైంది అన్నాడు. రాధిక అలా ఆశ్చర్యంగా చూస్తూ రావటంతో ఏమిటో అర్థంగాక రాధిక కళ్ళు వెడల్పు చేసుకుని దేన్నో వింత వస్తువును చూస్తున్నట్లు ఆశ్చర్యంగా చూడసాగింది. ఏమిటి రాధా, ఏమిటా చూడ్డం అన్నాడేమిటో అర్థంగాక. నిన్నేం కాదులే అంటూ కృష్ణ చెవి దగ్గరున్న దుంగలాంటి పేరు తీసింది. అలా తీయడం కూడా అలా వెంటనే తీయలేదు, వేళ్లతో మెడ మీద సున్నితంగా రాసి తీసింది. ఏమిటి అన్నాడు. అతనికి చక్కెల గింతలు పెట్టినట్లుగా ఉంది. పేను, నీ తల్లో పేలా? ఎంతో ఆశ్చర్యం నటించింది. నీకేం మతిపోయిందా? నా తల్లో పేలేమిటి, అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఓహో అలాగా, సరే ఇప్పుడు చూడు అంటూ అతని చేయి తీసి పెట్టింది. నిజంగానే 1 కాదు 2. కృష్ణ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమ్మ తల్లో, నా తలలో ఒక్కటంటే ఒక్కటి లేదు. ఏవో మంచాలకి నలురు పుట్టడమే తెలుసు కానీ ఇలా. రాధిక ఇంకా ఏదో అంటోంది. కృష్ణ కళ్ళ ముందు పార్వతి చెల్లెలు పిల్లలు 2 చేతులతోటి తలబరుక్కోవడం కళ్ళ ముందు మెదిలింది. రాధిక కేసు చూశాడు. ఆ కళ్ళల్లో కొంటెతనం. పెదాలు బిగించి అతి ప్రయత్నం మీద నవ్వాపుకోవడం ఈ కొంటె కోణంగి పనే అని గ్రహించడానికి కృష్ణకి అట్టేసేపు పట్టలేదు. ఇవి నీ తల్లోవే, వీటికి నీ పోలికలున్నాయి చూడు అన్నాడు. ఇంకో దానికి నీ పోలికుందేమో చూడు అంది. నిజం చెప్పు, నీ పనే కదూ, నిజం చెప్పకపోయావంటే నీ నెత్తి మీద వేస్తాను అన్నాడు. రాధిక నాకేం తెలియదంటూ వచ్చేయబోయింది. కృష్ణ చటుక్కున రాధిక చేయి పట్టుకోబోయాడు. చేయి పట్టు తప్పి కొంగు చేతికి చిక్కింది. వదులంటూ కొంగు విడిపించుకోవడానికి దగ్గరకు వచ్చింది. రాధిక వెళ్లకుండా జబ్బ పట్టుకుంటూ, నీ పనేనా, చెప్పందే నిన్ను వదిలేదు లేదు, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఏ ఫ్రెండ్స్ దగ్గర నుంచో నిన్ను వదలలేకొచ్చుంటాయి అంది నవ్వుతూ. నువ్వు మర్యాదగా చెప్పవు అంటూ రాధ జబ్బ పట్టుకొని గుంజాడు. కృష్ణను ఆట పట్టించే ధోరణిలో యథాలాపంగా నిలబడ్డ రాధిక అతనలా గుంజడంతో అతని గుండెలకు దగ్గరగా వచ్చింది. అతనికి అంత దగ్గరగా ఉన్న రాధిక అతని కేసి చిత్రంగా చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. కృష్ణ కుడి చేయి రాధిక భుజాల చుట్టూ పడింది. అలా ఎంతసేపు ఉన్నారో గాని హాల్లో గడియారం ఠంగమని ఒకటి కొట్టడంతో రాధిక ఉలిక్కి పడింది. చప్పున రాధికను వదిలేసి అటు తిరిగిపోయాడు కృష్ణ. రాధిక గబగబా యువతలకు వచ్చేసింది. కృష్ణ పావుగంటలో తయారైపోయి బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు రాత్రి 10 దాటితే కానీ ఇంటికి రాలేదు. అతని మనసుని పూర్తిగా తెలుసుకున్నాననే ఆనందం రాధికని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ సంతోషంలో అన్నం సహించలేదు, నిద్ర పట్టలేదు రాధికకి. తనేమిటి ఇలా తొందరపడ్డాడు? రాధిక నిగ్రహంగా ఉండనివ్వదు. రాధిక మీద కించిత్ కోపం వచ్చింది కృష్ణకి. నిద్ర పట్టక అటు ఇటు దొర్లసాగాడు. 4 రోజులు తప్పించుకు తిరిగాడు కృష్ణ. చదువు అయినాక ఊరికే కూర్చోవడం అంటే ప్రాణం మీదకి వచ్చినట్లుగా ఉంటుంది. కృష్ణకి చదువుకున్నన్ని రోజులు ఎప్పుడెప్పుడు చదువు అయిపోతుందా అని ఆతృత పడేవాడు. ఇప్పుడు చదువు అయినాక ఉద్యోగం కోసం వేట. ఓసారి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు, కానీ తనకి రాలేదు. ప్రకాష్ రావు తొందరపడితే ఎలా అంటాడు. బ్యాగ్లో బట్టలు సర్దుతుంటే కాస్త దూరంలో చెంపకు చేయి చేర్చి కృష్ణనే చూస్తూ కూర్చుంది రాధిక. ఇంకేమైనా మర్చిపోయావా అనుకుంటూ బ్యాగ్ సర్దుతున్న వాడల్లా ఆగి టేబుల్ కేసు చూశాడు. షేవింగ్ సామాగ్రి అక్కడే ఉంది, తీసి సర్దుకున్నాడు. అతనన్నీ సర్దుకుని జిప్ లాగి బ్యాగ్ని టేబుల్ మీద పెట్టేసి వెనక్కి తిరిగేసరికి రాధిక అలాగే కూర్చునుంది. ఏం రాధిక అలా ఉన్నావు, హుషారుగా లేవేమిటి అన్నాడు దగ్గరకు వస్తూ. నువ్వు బట్టలు సర్దుకుంటుంటే శ్రద్ధగా చూస్తున్నాను అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. చూసావుగా, ఇంకేదైనా మాట్లాడు. ఎప్పుడు నేనే మాట్లాడడమేనా? నువ్వు బాగా మాట్లాడతావు రాధిక, ఆ నేర్పు అందరికీ ఉండదు. నీతో మాట్లాడడానికి కూడా నేర్పు కావాలంటావా? ఎందుకో నువ్వు రోజులా లేవు, చెప్పవు ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు కృష్ణ. కృష్ణ మనసు అర్థమైన
తనింత చనువుగా ప్రవర్తిస్తున్నా కూడా కృష్ణ అలా దూరంగా ఉండడం రాధికకి కోపాన్ని తెప్పిస్తోంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, దగ్గరగా కూర్చొని 4 మాటలు మాట్లాడకూడదు. ఇది రాధిక బాధ. కృష్ణ దేనికి తొందర పనికిరాదు, ఎవరి మనసు కష్టపెట్టకూడదు. అయినా పెద్దవాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వాళ్ళ ఆదరణతో తనింత వాడయ్యాడు. వాళ్ళ మనసు గ్రహించందే తనెలా తొందరపడతాడు, ఇది అతని అభిప్రాయం. ఎలా ఉన్నానేమిటి అంది కొంటెగా. ఎలాగో, ఎలా అంటే ఏం చెప్పను, రోజులా లేవు అన్నాడు. కృష్ణ ప్రయాణమై వెళ్ళబోయే ముందు ఇంకేం మర్చిపోలేదు కదా అంది. నేను మర్చిపోతే మాత్రమే, నువ్వు తీసి పదిలపరచు, నేను రాగానే ఇద్దువు గాని అన్నాడు. రాధిక అలా ఎందుకందో అర్థమైంది అతనికి. ఏమీ ఎరగని పసిపాపలా నటిస్తాడు దొంగ అనుకుంది మురిపెంగా. కృష్ణ రాధిక దగ్గర ఆగి, మరి వెళ్ళిరానా అన్నాడు. రాధిక కళ్ళు వాల్చేసుకుంది. ఈసారి ఎందుకో రాధికకి చాలా దిగులుగా ఉంది. కృష్ణ పై దేశాలకు వెళ్ళిపోతున్నట్లు, మళ్ళీ ఇంతట్లో రానట్లు దిగులుగా ఉంది. నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రా అనాలనుకుంది, కానీ ఏమీ అనలేకపోయింది. అసలు తలెత్తి అతని కేసి చూడలేకపోతోంది. రాధిక చేయిని తన చేతిలోకి తీసుకుంటూ, ఏదైనా మాట్లాడు రాదా, లేకపోతే నేను హుషారుగా ప్రయాణం చేయలేను. ఈ రోజంతా అదోలా ఉన్నావు. నేను ఈ గుమ్మం దాటానంటే ఆ దిగులు రూపమే నా కళ్ళ ముందు మెదిలిందంటే ప్రయాణం సాఫీగా సాగదు. అసలు ఇంటర్వ్యూ కూడా సరిగ్గా చెయ్యలేను. చప్పున తన చేత్తో కృష్ణ నోరు మూసేసింది రాధిక. అలా మాట్లాడకు, నువ్వు ఇంటర్వ్యూ బాగా చెయ్యాలి, నువ్వే ప్రథముడుగా రావాలి, తప్పకుండా వస్తావు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంది నవ్వుతూ. రాధిక చేతిని అలాగే పెదాలకి సున్నితంగా తాకించుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కృష్ణ. రాధిక ఆ చేతిని చెంపకాంచుకొని చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. రాధికది తొందర స్వభావం, ఆలస్యాన్ని ఏమాత్రం భరించలేని తత్వం. కూతురి మనసు గ్రహించుకోలేని వారేం కాదు ప్రకాశ్రావు దంపతులు. కృష్ణ అభిప్రాయం వాళ్లకు తెలియదు. కృష్ణ మనసులో ఏమున్నా పైకి తేలకపోవటంతో వాళ్ళు గ్రహించలేకపోయారు. అయినా కృష్ణ చదువు ఇప్పుడే అయింది. ఏదైనా ఒక ఉద్యోగంలో స్థిరపడాలి. అప్పుడు తన బాధ్యత తీరినట్లవుతుంది. ఆ తర్వాత మిగిలిన విషయాలు. కృష్ణ చదువు అయినప్పటి నుంచి పార్వతి ఒకసారి కదిపి చూస్తే కృష్ణ అభిప్రాయం తెలుస్తుంది కదా అంది. స్కాలర్షిప్ మీద చదువుకుంటూనే, ప్రైవేట్లు చెప్పుకుంటూనే మన మీద ఆధారపడ్డట్టు మొహమాట పడుతున్నాడు. ఉద్యోగం రాని అప్పుడే అడగడం అన్నాడు. కృష్ణమోహన్ హుషారుగా లోపలికి అడుగు పెట్టాడు. కృష్ణను చూస్తూనే సతీష్ లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. కృష్ణకి సతీష్ అలా ఎందుకు వెళ్ళాడో అర్థం కాలేదు. అయినా అతనిదేమంతగా పట్టించుకోలేదు. అసలు తను రాగానే రాధిక ఎదురు కావాలని, తను తెచ్చిన బహుమతి రాధికకిచ్చి ఆ కళ్ళల్లో వెలుగుని చూడాలనుకున్నాడు. తను వచ్చాడని తెలియగానే రాధిక పరిగెత్తుకొస్తుంది. అప్పుడు కృష్ణ ఊహలు చెదిరిపోయేలా పార్వతి గొల్లుమంది. ఏమిటి? కృష్ణ సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయాడు హాలు మధ్యస్థంగా. ప్రకాశ్రావు 10 రోజుల్లో మరో 10 ఏళ్లు పైబడిన వాడిలా ఉన్నాడు. ప్రకాశ్రావు వచ్చి కృష్ణ చేపట్టుకుని తీసుకెళ్లాడు. ఏమిటో అర్థం కాని కృష్ణ యాంత్రికంగా అతని వెంట వెళ్ళాడు. పార్వతి హృదయ విదారకంగా ఏడుస్తోంది కూతురు మరణం తలుచుకుని. రాజేష్ తల్లి పక్కనే కూర్చుని తల్లిని ఓదారుస్తున్నట్లుగా ఓ చెయ్యి తల్లి మీద వేసి మౌనంగా ఉండిపోయాడు. సతీష్ గోడవైపుకు తిరిగి నిలబడ్డాడు. ప్రకాశ్రావు భార్య దగ్గరికి వెళ్ళాడు ఊరుకోమని చెప్పాలని. అతని నోరు పెగలట్లేదు. ఊరుకో అన్నట్లు చేత్తో తడుతున్నాడు. కృష్ణ కాళ్ల కింద భూమి కంపించింది. గోడకి అతుక్కుపోయినట్లుగా నిలబడ్డాడు. చేతిలో బ్యాగ్ జారి నేల మీద పడింది. కృష్ణ మెదడులు నరాలు పేలిపోతాయన్నంత బాధ, గుండెలు బద్దలయ్యే ఆవేదన. కళ్ళు జ్యోతుల్లా అయినాయి, పెదాలు అదురుతున్నాయి. పార్వతికి కృష్ణను చూసేసరికే ఆవిడ దుఃఖం 10 కొడుకులు, భర్త ఎవ్వరూ ఆవిని ఊరుకోపెట్టలేకపోతున్నారు. పక్కవాళ్ళు 2-3 వచ్చారు. మీరిలా అయిపోతే ఎలాగా? ఆ అబ్బాయి చూడండి ఎలా అయిపోతున్నాడో. ఇంకా మీరు మనసు రాయి చేసుకోవాలి. రుణం తీరిపోయింది. ఏడుస్తున్న పార్వతి విరుచుకుపడిపోయింది. అందరూ కంగారు పడిపోయారు. 2 పార్వతిని మంచం మీద పడుకోబెట్టారు. ఒకరు నీళ్ల కోసం పరిగెట్టారు. ఒకరు వేడివేడి కాఫీ చేయడానికి గబగబా వెళ్ళారు. అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేని కృష్ణ బయటికెళ్ళిపోయాడు. హడావిడి తగ్గి కృష్ణ కోసం చూస్తే లేడు. ఇల్లంతా గాలించారు. ఆఖరికి ఊరంతా గాలించారు. కృష్ణ జాడ తెలియలేదు. కథ కొనసాగుతుంది.